హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మేము జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానం చూడటానికి బయలుదేరాము. ఈ జాపాలి ఆంజనేయ స్వామి దేవస్థానము తిరుమలలో పాపనాశనానికి వెళ్ళే దారిలో పాపనాశనం డ్యామ్ దాటాక తిరుమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జాపాలి ఆంజనేయ స్వామి. ఎంతో పచ్చటి చెట్లతోటి చుట్టూ చల్లటి ఆహ్లాదభరిత వాతావరణంతో కూడి ఉంటుంది. ఇక్కడ వెళ్ళే దారంతా చూడొచ్చు మీరు కూడా, చుట్టూ పెద్ద పెద్ద చెట్లతోటి. ఇక్కడ ఆలయం ముందు చెట్టుకి వినాయకుడి రూపము ఆకృతి దాల్చింది ఈ చెట్టు. చూడండి మీరు కూడా. ఈ వినాయకుడికి సింధూరము రాశారు ఇక్కడ. ఈ సింధూరం రాస్తే ఆంజనేయ స్వామి అనుకుంటారేమో, కాదండి, చెట్టులోనే వినాయకుడి ఆకృతిని దాల్చింది ఈ చెట్టు. పూర్వము జాబాలి మహర్షి ఆంజనేయ స్వామి గురించి ఇక్కడ తపమాచరించారట. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారనని చెబుతారు. ఆంజనేయ స్వామి వారు ఇప్పటికీ ఇక్కడ తిరుగుతూ ఉంటారనని అనటానికి నిదర్శనంగా ఇక్కడ దారి మొత్తం వానరాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఇదిగోండి, ఇది దేవాలయం. దేవాలయం బయట 108 తమలపాకులతో మాలను ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆ మాల కొనుక్కొని వెళ్ళి, తమలపాకు మాల స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది కదా ఈ తమలపాకుల మాల. ఆ మాలను ప్రతి ఒక్కళ్ళు స్వామివారికి సమర్పిస్తారు. ఇక్కడ చాలా విశేషమైనది ఈ తమలపాకుల మాల. మేము స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినప్పుడు ఇక్కడ అడవి ఉడతలట ఇవి. చూడండి ఇక్కడ ఈ అడవి ఉడతలు చెట్టు మీద నుండి మనుషులు ఎక్కడ కూర్చుంటే అక్కడికి అవి దిగి వస్తున్నాయి. అందరూ ఫోటో తీసుకుంటున్నారు, ఏమన్నా ఉంటే వాటికి పెడుతున్నారు. ఈ అడవి ఉడతలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తిరుమలలో 108 దివ్య తీర్థాలలో ఈ జాపాలి తీర్థం ఒకటి. హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం ఈ జాపాలి తీర్థము. తిరుమల శేషాచలం కొండలలో అంజనాద్రి పైన ఉన్న ఈ జాపాలి తీర్థము. హనుమంతుడు ఇక్కడే పుట్టి పెరిగినట్లుగా మనకు వెంకటాచల మహత్యంలో కూడా ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడియాడిన ప్రదేశం ఈ జాపాలి. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశము. కేవలం దర్శన మాత్రముచే పంచమహాపాతకాలు, భూతప్రేత పిశాచాది బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో తెలుపబడింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో, దివ్య తీర్థాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఔషధ మూలికల సంపదతో, కారణజన్ముల కరపాద స్పర్శతో తిరుమలకు వాయువ్యంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనానికి పోయే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం, ప్రసిద్ధ హనుమక్షేత్రము ఈ జాపాలి తీర్థము. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించారట. అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా, సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండంగా ఇక్కడ పేర్లతో అలరారుతున్నాయి. ఎటువంటి కష్టమైన ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో స్వామివారికి ప్రదక్షిణాలు చేసిన వారి ఇష్టకామ్యాలను తీరుతాయనని భక్తుల విశ్వాసం. తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ మరమరాల మిక్చర్ కనపడింది. ఆ మిక్చరు కొనుక్కొని తింటూ
మా ప్రయాణము ఇలా సాగింది.